బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారంలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ వేదికపై ఉన్న ఒక సీనియర్ నాయకుడికి పాదాభివందనం చేశారు. ఆయన మరెవరో కాదు, బీజేపీ సీనియర్ నేత మఖన్లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్ బీజేపీ తొలితరం నేతల్లో మఖన్లాల్ ముందు వరుసలో ఉంటారు. జాతీయోద్యమంలో కూడా పాల్గొన్న ఘన చరిత్ర మఖన్లాల్ సర్కార్ సొంతం చేసుకున్నారు. మఖన్లాల్ సర్కార్ ఈ తరానికి పేరు పెద్దగా తెలియకపోవచ్చు. అయితే జాతీయోద్యమ చరిత్ర అలాగే బెంగాల్ చరిత్ర గురించి తెలిసిన వారికి ఈ పేరు కొట్టిన పిండే. తాజాగా మఖన్లాల్ సర్కార్ పేరు హాట్ టాపిక్గా మారింది. తాజాగా కోల్కతాలో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వేదికపై ఉన్న బీజేపీ సీనియర్ నేత మఖన్లాల్ సర్కార్కు ప్రధాని నరేంద్ర మోదీ పాదాభివందనం చేశారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రధానంగా బీజేపీ నాయకుల కళ్లు చెమర్చాయి. పార్టీ సీనియర్ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన గౌరవం చూసి కమలనాథులే ఉబ్బితబ్బిబ్బయ్యారు. బెంగాల్కు సంబంధించినంత వరకు మఖన్లాల్ సర్కార్ ఒక సీనియర్ నేత. అంతేకాదు జాతీయోద్యమంలో కూడా పాల్గొన్న చరిత్ర ఆయనది. ప్రస్తుతం ఆయన వయస్సు 98 సంవత్సరాలు. అయితే ఇప్పటికీ బీజేపీ వ్యవహారాలపై ఆయన ఆసక్తి చూపుతుంటారు. అవసరమైనప్పుడు పార్టీ కార్యకర్తలకు తగిన సలహాలు సూచనలు ఇస్తుంటారు. బెంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మఖన్లాల్ సర్కార్ బీజేపీలో కొనసాగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రమైన బెంగాల్లో ఎప్పటికైనా కమలం పార్టీ ప్రభుత్వం రావాలన్నది మఖన్లాల్ సర్కార్ చిరకాల కోరిక. ఈ నేపథ్యంలో సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మఖన్లాల్ సర్కార్ను కమలనాథులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సువేందు అధికారి ప్రమాణ స్వీకార వేదికపై ఆయనను సకల గౌరవాలతో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా సర్కార్ను చూసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పాదాభివందనం చేశారు. అంతేకాదు శాలువా కప్పి మఖన్లాల్ సర్కార్ను ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు. అంతేకాదు సర్కార్ ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం తర్వాత కమలం పార్టీని గెలిపించిన బెంగాల్ ప్రజలకు మోకాళ్లపై వంగి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు జరిపిన పోరాటంలో కూడా మఖన్లాల్ సర్కార్ పాల్గొన్నారు. జాతీయోద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు 1952లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్ ఉద్యమంలో మఖన్లాల్ సర్కార్ పాల్గొన్నారు. ఎంతో ధైర్యంతో కాశ్మీర్ నేలపై భారత జెండా ఎగరేశారు. ఈ ఘటనలో అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అంతేకాదు జాతీయోద్యమం నలువైపులా విస్తరించడానికి దోహదం చేసింది. కాగా కాశ్మీర్ గడ్డపై భారత్ జెండా ఎగరేసినందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మఖన్లాల్ సర్కార్ను జైలుకు పంపింది. కాగా 1980లో వాజ్పేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత బెంగాల్ కార్యక్షేత్రంగా మఖన్లాల్ సర్కార్ పనిచేయడం ప్రారంభించారు. పశ్చిమ దినాజ్పూర్, జల్పాయ్ నగర్, డార్జిలింగ్ జిల్లాలకు ఆయన సంస్థాగత కోఆర్డినేటర్గా పనిచేశారు. అంతేకాదు కేవలం ఏడాదిలోనే 10,000 మందికి పైగా కార్యకర్తలను ఆయన కమలం పార్టీలోకి తీసుకురాగలిగారు. కాగా 1981 నుంచి వరుసగా 7 సంవత్సరాల పాటు పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా సర్కార్ వ్యవహరించారు. ఏదేమైనా మఖన్లాల్ సర్కార్కు పాదాభివందనం చేసి పార్టీ సీనియర్ల పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.